మేము కోరుతున్నాం. రైట్ సార్, ఇదే విషయంపై విశ్లేషకులైనటువంటి తాటి కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. తాటి కుమార్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో 52% బీసీ వర్గాలు ఉన్నది చెప్పిన సమయంలోనే ఈరోజు కేవలం ఒకే ఒక్క మంత్రి పదవికి బీసీ వారికి ఇచ్చేసి ఒక మాదిగా ఒక మార వర్గానికి ఇచ్చారు. ఈ విషయంపై ప్రస్తుతం ఏదైతే అసంపతి ఎక్కడైనా ఉంటూనే ఉంటుందండి. కాకపోతే మనం మినిస్ట్రియల్ చూస్తే ఎంతో కొంత ఎవరికొకటి త్యాగం చేయవలసిన ఆవశ్యకత అవసరం కూడా ఉన్నది. కానీ ఈరోజు ఈ పరిస్థితులలో ప్రతి ఒక్కరూ ఏదైతే బ్లాక్మెయిలింగ్ ధోరణ వెళ్తున్నారో ఈ విషయంపై కాంగ్రెస్కు ఒక పట్టు ఉంటుందంటారా, లేకపోతే పార్టీకు ఏదైతే ముసలం ఉన్నదో దాంట్లో వేరే కుంపటిలో వేరే అవకాశాలు ఉంటాయని మీరు భావిస్తున్నారా? దీన్ని ఎలా విశ్లేషిస్తారండి మీరు? ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మంత్రివర్గ విస్తరణ నిన్నటి ముగ్గురు మంత్రులతోని సామాజిక న్యాయాన్ని మనం అంచనా వేయలేం. నిన్న ముగ్గురిని తీసుకున్నాం. ముందుగా మీరు ఏమన్నా అసంతృప్తి పెరుగుతలేదా, సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ ద్వారా జరిగేనా, రాహుల్ గాంధీ ఇది పట్టుకొని చెప్తున్నాడు, అవన్నీ కొన్ని అంశాలను పక్కన పెడితే సామాజిక న్యాయం కోసం ప్రయత్నం మాత్రం ప్రారంభమైంది ఈ దేశంలో. సరే, విచారధరన్ లాంటి వాళ్ళు కానీ, మందకృష్ణ లాంటి వాళ్ళు కానీ, మండల వెంకటరావు లాంటి వాళ్ళు కానీ అనేక మంది మా జనాభా ఎంతో మాకు పదవులంతా రావాలని ప్రజాస్వామ్య దేశంలో పోరాటం ప్రారంభించారు. దానికి అనుగుణంగా పార్టీలు కొంత చలన కలుగుతున్నాయి, రాజకీయ పార్టీలలో కొంత. అయితే పార్టీలు మాత్రం బహుజనులే కావు, దళితులే కావు. పార్టీలన్నీ కూడా దరిదాపుగా అగ్రకులాలే కదా. వాళ్ళు చేసేటోళ్ళు అవుతారు, మేమేమో మాకు కావాలని అడిగేటోళ్ళం అవుతున్నాము, తక్కువ ఉన్నోళ్ళేమో ఇచ్చేటోళ్ళు అవుతారు. ఇది గుర్తించాలి మనం. కాబట్టి నిన్న జరిగిన మంత్రివర్గ విస్తరణ ద్వారా కాంగ్రెస్ పార్టీలో ముసలం పుడుతుందా అంటే అసలు మంత్రివర్గ విస్తరణనే నాకు తెలిసి ఆగమేఘాల మీద ఒక అంచనాకు రాకుండా తొందరగానే చేసినట్టుగా నేను భావిస్తున్నాను వ్యక్తిగతంగా. రెండవది, ముగ్గురు అంటే ఒక ఇద్దరు దళితుల్ని ఒక బీసీ వర్గానికి చెందిన ముగ్గురిని మంత్రివర్గంలో తీసుకున్న తర్వాత వీళ్ళు ఏ సామాజిక వర్గాన్ని భుజగించారు? అగ్రకుల రాజకీయ నాయకులను భుజగించారు కదా, రాజగోపాల్ రెడ్డి గారిని, సుదర్శన్ రెడ్డి గారిని, మళ్ళీ ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారిని. అంటే ముగ్గురు, అంటే ఇద్దరు దళితులకు ఒక బీసీకి మంత్రివర్గంలో చోటు కల్పించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎవరిని బుజ్జగించింది? పోయి అగ్రకుల నాయకత్వాన్ని బుజ్జగించింది. చూడండి, వీళ్ళు సమతుల్యత సాధిస్తారా అన్న దాని మీద మనం ఇక్కడ ఒక క్వశ్చన్ వేసుకోవాలి. అందులో మనం నిన్న జరిగిన ముగ్గురికి చెందిన మంత్రివర్గ ప్రమాణ స్వీకారం మీద చర్చ జరుపుతున్నాం. సామాజిక వర్గం నిన్న రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక పెను సంచలనమైన ప్రకటన, అంటే నా దృష్టిలో, కొంత సమాజం దృష్టిలో ఒక ప్రకటనను చూసాం మేము, ముఖ్యమంత్రి గారి ప్రకటనను. ఏంటి అది? నేను స్కూల్ భారతీయ జనతా పార్టీ దగ్గర, కాలేజ్ చంద్రబాబు నాయుడు దగ్గర, ఉద్యోగం ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర చేస్తున్నాడు. అది రాజకీయంగా పెద్ద ప్రకటన. సరే, మీడియా దాన్ని హైప్ ఎంత చేయాలో చేసిందా, చేయలేదు. దాంట్లో చాలా అర్థం వస్తుంది. ఒకే వేదికపై భిన్న రాజకీయ పార్టీలకు చెందిన నేతలందరూ, ప్రధాన నేతలందరూ ఒక వేదిక మీద ఉన్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ కాంగ్రెస్ పార్టీ ద్వారా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆ ప్రకటన చేయడం నిజంగా తెలంగాణ సమాజం కొంచెం ఆశ్చర్యానికి లోనైంది. అదేవిధంగా తెలంగాణ సమాజంలో ఉన్న రాజకీయ పార్టీలు కూడా కొంత ఆశ్చర్యానికి గురైనాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం చాలా చిన్న రాష్ట్రం. ఈ చిన్న రాష్ట్రాల్లో రాజకీయాలు చాలా, అంటే నువ్వా నేనా అన్న నెక్కాళ్ళు ఉంటాయి. నిన్న చూస్తే తెలంగాణ సమాజం కొంత నిస్పృహ గురైంది రాజకీయంగా. అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఒకే వేదిక మీద ఉన్నారు. అందరూ ఒకరినొకరు పొగుడుకుంటున్నారు. ఇక్కడ ప్రభుత్వానికి, ప్రజలకు అసలు ఎవరి శత్రువు, ఎవరి మిత్రువు, ఎవరి పక్షం ఉండాలి? ఇప్పుడు కుటుంబ పాలన అని గతంలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ విమర్శించింది. మనము సరే లోతుగా, సరే ఆ ఇంట్లో అందరూ రాజకీయాలు చేస్తారు కాబట్టి, రాజకీయంగా అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళని మంత్రివర్గాలు తీసుకుందాం అనుకుంటున్నాం. నెక్స్ట్ రానోళ్ళది ఎవరిది? అది ఒక కుటుంబమే. అంటే మనము ప్రత్యర్థి పార్టీలను విమర్శించినప్పుడు మన పార్టీ ఏం చేస్తుంది? మనం అనుకున్నాం, ఏది నటరాజన్ గారు వచ్చారు, మొత్తం సమూలమైన సంస్థాగతమైన మార్పులు వస్తే కాంగ్రెస్ పార్టీని ఒక గాడిలో పెడుతుంది, చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తుంది అనుకుంటున్నాం. కానీ నిన్న ఇన్ఛార్జ్ గా వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధినేతనే నాయకుల దగ్గరికి పోయి బుజ్జగించే పరిస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఒక లైన్ లో ఉందా, క్రమశిక్షణలో ఉందన్న చర్చ కూడా జరుగుతుంది కదా తెలంగాణ సమాజంలో. సరే, ఒక చిన్న విషయం అండి. దీంట్లో మీరు ఒక విషయం మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ స్కూలింగ్, దాని తర్వాత కాలేజ్ తెలుగుదేశం సంబంధించిన చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకున్నారు, ప్రస్తుతం ఉద్యోగం మాత్రం కాంగ్రెస్లో చేస్తున్నారు అని ఏదైతే ప్రకటించారో, ఒక స్టాంపు మాత్రం అతని ఒక ముద్ర ఉన్నది రేవంత్ రెడ్డి మీద. అతను ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి అనే ఒక ముద్ర మాత్రం ఉన్నది. ఇంకొక విషయం మీరు మాట్లాడారు, ఆగ మేఘాల మీద వెళ్ళారని చెప్తున్నారు. 1.5 ఏళ్ల పాటు దీని మీద సమీక్ష జరిపించారు. దాని మీద ఒకసారి కాదు 10 సార్లు
దీని మీద మాట్లాడడం జరిగింది, ఎవరిని ఎంత మేమెంత మాకెంత అని. మూడో విషయం మీరు తీసిన అంశంలో ఈ రోజు ఏదైతే చెప్తున్నారో రెడ్డికి సంబంధించిన ఆల్రెడీ రెడ్డి చాలామంది ఉన్నారు కాబట్టి ఒక కాంగ్రెస్లో ముసలం ఏదైతే మొదలైందో దాన్ని నివారించడానికి మీనాక్షి నటరాజన్ గాని మహేష్ కుమార్ గౌడ్ గాని అని పెద్ద మంచిగా అక్కడ వెళ్ళినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఈ విషయంపై మీరు దళితులకు ఇద్దరు ఒక మాలకు ఒక మాదియకు ఒక ముదిరాజుకు మంత్రి పదవులు ఇవ్వడానికి ఇన్ని రోజుల కసరత్తు అవసరమా కాంగ్రెస్ పార్టీకి? నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వ్యక్తిగా అడుగుతున్నాను, నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన వ్యక్తిగా నేను అడుగుతున్నాను. నేనేంటంటే అంటే ఏదైతే రాహుల్ గాంధీ భారతదేశం అంతా జోడో యాత్ర చేసి ఇవాళ సామాజిక న్యాయం జరగాలి, కులగణ జరగాలి అని ఏదైతే పదే పదే చెప్తుండో ఈ ముగ్గురికి ఇవ్వడం కోసం ఇన్ని రోజులు కసరత్తు అయితే పూర్తి స్థాయి మంత్రివర్గ ఏర్పాటు కోసం ఎంత కసరత్తు జరగాలి? అప్పుడు ఇంకెంత ముసలం పుడుతుంది కాంగ్రెస్ పార్టీలో? పోనీ వీళ్ళు ఇట్లా చేస్తున్నారంటే ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీలు మేము మా పార్టీ అధ్యక్షుని వీళ్ళని పెడుతున్నాం, రేపు భవిష్యత్తులో మేము వీళ్ళకి ముఖ్యమంత్రి ఇస్తాం, ఈ సామాజిక వర్గానికి ఇస్తాం, వాళ్ళెందుకు సపోర్ట్ చేయరు? అసలు దళిత గిరిజన బలహీన వర్గాల్లో మా అనైక్యతనే వాళ్ళని అందలం ఎక్కిస్తుంది. మాలో ఐక్యత ఉంటే వాళ్ళు అందలం ఎక్కే వాళ్ళు కాదు. ఏదైనా కూడా మనం అధికారంలో ఉన్న పార్టీలను విమర్శించేటప్పుడు ప్రతిపక్ష పార్టీలు కూడా తమ స్పష్టమైన రాజకీయ ఎజెండాను ప్రజల ముందు ఉంచాలి. ఆ ప్రజల ముందు ఉంచినప్పుడే అయితే ఇదే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలండి, కాంగ్రెస్ పార్టీ పోరాటాల ద్వారానో రేవంత్ రెడ్డి పోరాటాల ద్వారానో రాహుల్ గాంధీ ఫస్ట్ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి రావద్దనుకున్నారు కాబట్టి అప్పుడు బీజేపీకి వేద్దామా కాంగ్రెస్కి వేద్దామా అన్న డోలాయనంలో ఎవరైతే బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన తొలగించిన ఎఫెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా పడి ఏదేమైనా సరే ఈ ప్రభుత్వాన్ని దించాలని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది. ఎస్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని సంక్షేమ పదాలు పేద ప్రజల పక్షాన ఫ్రీ బస్ గాని ఉచిత విద్యుత్ గాని అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే అడ్మినిస్ట్రేషన్ లో కేసీఆర్ కంటే కొంత ఎక్కువ ఫెయిల్ అవుతుందేమో అన్న అనుమానం కూడా తెలంగాణ సమాజంలో కలుగుతుంది. ఎందుకంటే మీరు మంత్రివర్గ విస్తరణ నిజంగా ఒక మంత్రివర్గ విస్తరణ అంటే ఆ పార్టీలో ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది రాష్ట్ర వ్యాప్తంగా. మా వాళ్ళకి వస్తుందంట అని అనుచరగణం హైదరాబాద్ తరలి వెళ్తారు, వెహికల్స్ వేసుకొని పోతారు. ఇప్పుడు ముదిరాజ్ కులానికి ఇచ్చిండండి మంత్రిగా, ముదిరాజ్ సామాజిక వర్గం ఎంతమంది తరలి వచ్చారు హైదరాబాద్ కి? ఒక మాలకు ఇచ్చారు, ఎంతమంది మాలలు వచ్చారు? ఒక మాదికి ఇచ్చారు, ఎంతమంది మాదికలకు వచ్చారు? మీరు ఒక సామాజిక వర్గాన్ని ఎంచుకొని ఇచ్చినప్పుడు ఆ సామాజిక వర్గ ప్రజలకు ఈ ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు జవాబుదారీతనంగా ఉండాలి. ఆ సామాజిక వర్గ నాయకునికి మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు ఆ రాష్ట్రంలో ఆ ప్రాంతంలో ఉన్న సామాజిక వర్గం వాళ్ళ వెంట ఉండాలి. అప్పుడే ఇచ్చిన పార్టీ సక్సెస్ అవుతుంది. రైట్, ఇదే విషయంపై ఒకసారి మనం రామచంద్ర గౌడ్ దగ్గర వెళ్దాం. సార్, ఇప్పుడు గౌడ్